హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుంది. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామని బత్తిన అమర్నాథ్ గౌడ్ చెప్పారు. చేప ప్రసాదంపై అపోహలు వద్దని అన్నారు. ముహూర్తం ప్రకారం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. తమ గురువు చెప్పిన ప్రకారం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామంటున్న బత్తిని అమర్నాథ్ గౌడ్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిన కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఇచ్చేటటువంటి చేప మంది పంపిణీ కార్యక్రమం సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. బత్తిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సార్ చెప్పండి, ఈ చేప మంది పంపిణీకి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది? ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఉదయం 8 గంటలకి 7 గంటలకు ప్రారంభమయ్యేది. అట్లాంటిది ఈసారి రాత్రి 9 గంటలకి ఎందుకు ప్రారంభమైంది? రాత్రి నుంచి నిరంతరంగా కొనసాగుతుందా? ఈ పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఈ ప్రతి సంవత్సరము ఎలా అయితే ఈ చేప ప్రసాదం మృగశిర కార్తీ వస్తుందో ఈ అందరికీ అపోహ అండి. ఏంటంటే అందరూ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము పొద్దున్నే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారు. ఇది మృగశిర ముహూర్తం రోజు స్టార్ట్ చేస్తాం. ఆ ముహూర్తం ఈసారి రాత్రి వచ్చింది. అందుకుంటే రాత్రి 9 గంటల నుంచి నెక్స్ట్ డే 24 గంటలు అంటే 9వ తారీఖు 9 గంటల వరకు ఈ ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం ప్రకారమే మేము ఈసారి రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశాము. ఇది చేప ప్రసాదంది ఫార్ములా ఏంటంటే మా గురువు అయితే ఏదైతే చెప్పారో మేము అదే ఫాలో అవుతున్నాము. ముహూర్తము, చేప ప్రసాదము, పథ్యము ఈ 3 కలిస్తేనే చేప ప్రసాదం. అప్పుడే మీకు దీన్ని రిజల్ట్ మంచిగా వస్తుంది. అదే ప్రకారము మేము అదే ఫాలో అవుతాం. మాకు ఏదైతే గురువు చెప్పారో దాన్నే ఫాలో అవుతున్నాం. ప్రతి ఏడాది ఎంతమంది వస్తారు? ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సరే, ఇది మాకు ఒక్కరు వచ్చినా 100 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా మాకు మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము ఇది బిజినెస్ కాదు మాది. మేము ఉచితంగా చేస్తున్నాము సేవ. అదే సేవ మేము ఎప్పుడు ఇంతమంది వచ్చిండ్రు అంతమంది మాకు ఒక అంచనా ఉంటుంది. ఇంత చేస్తే ఇంతమందికి సరిపోతుందని. అది 100 మంది రాని 1,00,000 మంది రాని మేము ఎంతమంది వచ్చినా మేము రెడీగా ఉన్నాము ఎంతవరకైనా. ఇంకా ఇది అయిపోయినాక ఇక్కడ 24 గంటలు అయిపోయినాక ఎవరన్నా కొద్దిగా ఇప్పుడు ఈసారి సరిగా టైం కన్ఫ్యూజ్లో ఉండి కొంతమంది లేట్ వచ్చిర్రు, కొద్దిగా అది ఇట్లా మీ ట్రైన్ మిస్ అయ్యో లేకపోతే ట్రైన్ టికెట్ దొరకకనో కొద్దిగా ఒకరోజు అట్లా లేట్ వచ్చినా కానీ మేము ఇక్కడ దూద్బౌలిలో ఇంకా కవాడిగూడలో కూడా వచ్చిన వాళ్ళకి అందిస్తాం. అది ఎంతమంది అని వచ్చాను. మాకు ఈ కౌంట్ తోటి మాకేం సంబంధం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సజావుగా చేప మంది పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇది మన తెలంగాణ గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేసింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ స్టేట్ ప్రెసిడెంట్ మన ఇన్ఛార్జు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అయినా అని, ఏసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా, మళ్ళీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి అన్న, వీళ్ళందరూ ఇంకా ఫిషరీస్ మినిస్టర్ ఆల్సో ఆయన కూడా దీనికి ఇది గవర్నమెంట్ అరేంజ్మెంట్ చేస్తుంది. అది బత్తిని ఫ్యామిలీకి కాదు. ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన పబ్లిక్, ఇండియానే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తారు పబ్లిక్. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఎవరికి ఇబ్బంది అయితే మన రాష్ట్రం పేరు ఖరాబ్ అవుతుంది. అందరు తప్పు పడతారు. వచ్చిన ప్రజలకి మనది అతిథో దేవో భవ అంటారు. మనకు వచ్చిన అతిథులకి మనం మంచి సేవ ఇవ్వాలి. అట్లా అని గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని సహజంగా మంచిగా సాఫ్గా వచ్చిన ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మంచిగా వచ్చిన ప్రజలకి సేవ అందిస్తుంది. ఈరోజు 9 గంటలకు కంప్లీట్ అయిపోతుందా? ఈరోజు రాత్రి 9 గంటలకు అంటే 24 గంటలు పక్కా ఈడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇస్తాం. అది అయిపోయినా కూడా మిస్ ఎవరని అయితే కవాడిగూడలో అయినా దూద్బౌలిలో అయినా ఇస్తాం.
ఇది మన మొత్తానికి చూసుకుంటే బత్తిన కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఇచ్చేటటువంటి చేప మందు కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అస్తమాకు సంబంధించినటువంటి రోగులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారిని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మందు పంపిణీ కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఈ సంవత్సరం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు నైట్ 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా బత్తిన కుటుంబ సభ్యులైనటువంటి హరినాథ్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్.